దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. ఇండియన్ ఎకనామీ. ఇటీవల IMFలో 189వ సభ్యదేశంగా చేరింది ఏది? రిపబ్లిక్ ఆఫ్ నౌర్. భారతదేశంలో విత్త ఫైనాన్స్ మార్కెట్ను నియంత్రించేది ఏది? సెబీ. గ్రామీణ అవస్థాపన అభివృద్ధి నిధిని ఏది నిర్వహిస్తుంది? నాబార్డ్. ద్రవ్య గుణాంకాన్ని దేని ద్వారా కనుగొనవచ్చు? M3/M0 ద్వారా. ఏ రాష్ట్ర అసెంబ్లీ GST బిల్లును తొలిసారిగా ఏకగ్రీవంగా ఆమోదించింది? అస్సాం. ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వ రుణ ప్రత్యక్ష వాస్తవిక భారం ఏ విధంగా మార్పు చెందుతుంది? తగ్గుతుంది. ఏటా నేషనల్ హ్యాండ్లూమ్ డేగా ఏ రోజును పాటిస్తారు? ఆగస్టు 7వ తారీఖును. అంతర్జాతీయ వ్యాపారం వెనుకబడిన దేశాలకు దోహదకారి అవుతుందని పేర్కొన్న వారెవరు? హెబ్రల్లర్. వాణిజ్య బ్యాంకుల పరపతి సృష్టిని ఏది ఆటంకపరచదు? క్యాపిటల్ అడిక్వసీ రేషియో, CAR. IDBI కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది? లక్నోలో. బ్యాంకింగ్ రంగంలో సెక్యూరిటీ లావాదేవీలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన కమిటీ ఏది? జానకి రామన్ కమిటీ. న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏ బ్యాంకులో విలీనం చేశారు? పంజాబ్ నేషనల్ బ్యాంకులో. ఉపాధి కల్పన పథకం ఏది? స్వర్ణ జయంతి, షహారీ రోజ్గారీ యోజన. రిజర్వ్ బ్యాంక్ ఇటీవల కుటుంబ రంగ ఫైనాన్సుకు సంబంధించి ఎవరి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది? తరుణ్ రామదురై. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2016లో భారత స్థానం ఎంత? 118వ స్థానం. ఎవరు దేశంలో పేదరిక తీవ్రతను అంచనా వేయలేదు? రాజ్ కృష్ణ. లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో మసాలా బాండ్స్ జారీ చేసిన తొలి భారతీయ కంపెనీ ఏది? HDFC. 1970లో ఆపరేషన్ ఫ్లడ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఎవరు? నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్. నంజుండప్ప కమిటీ దేనికి సంబంధించింది? రైల్వే ఫేర్. క్రోనీ క్యాపిటలిజం ఇండెక్స్ 2016లో మొదటి స్థానం సాధించిన దేశం ఏది? రష్యా. భారత్ స్టాక్ ఎక్స్చేంజ్లలో విదేశీ పెట్టుబడి పరిమితిని కేంద్ర ప్రభుత్వం ఇటీవల 5% నుంచి ఎంత శాతంకు పెంచింది? 15%. ఓక్నోస్ లా ప్రకారం సంవత్సరిక
వాస్తవిక వృద్ధి రేటులో పెరుగుదల నిరుద్యోగిత రేటును ఏ మేరకు తగ్గిస్తుంది? 1.0%కు. సంకల్ప్ ప్రాజెక్టు దేని నిర్మూలనకు ఉద్దేశించింది? ఎయిడ్స్, హెచ్ఐవి. ఏ దేశంలో రూపీ కరెన్సీ చలామణిలో ఉంది? సీషెల్స్. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఏది? ఐసిఆర్ఏ. పర్యాటక రంగ ప్రోత్సాహకంలో భాగంగా అతిథి దేవో భవ నినాదాన్ని ఏ సంవత్సరంలో తీసుకున్నారు? 2009వ సంవత్సరంలో. బ్రిక్స్ ఎంప్లాయ్మెంట్ వర్కింగ్ గ్రూప్ మొదటి సమావేశాన్ని 2016 జూలైలో ఎక్కడ నిర్వహించారు? హైదరాబాద్లో. ఫిన్టెక్ డిజిటల్ బ్యాంకింగ్పై కేంద్ర బ్యాంకు 2016 జూలైలో ఇంటర్ రెగ్యులేటరీ వర్కింగ్ గ్రూప్ను ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేసింది? సుందరసేన అధ్యక్షతన. పట్టణ పేద కుటుంబాల్లోని బాలికల్లో ఉన్నత విద్యను పెంపొందించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిభా కిరణ్ యోజనను ప్రారంభించింది? మధ్యప్రదేశ్. న్యూఢిల్లీలో సౌత్ ఆసియా రీజనల్ ట్రైనింగ్ టెక్నికల్ అసిస్టెన్స్ కేంద్రం ఏర్పాటుకు సంబంధించి వేటి మధ్య ఒప్పందం కుదిరింది? ఐఎంఎఫ్ మరియు భారత ప్రభుత్వం. ప్రస్తుతం కేంద్ర బ్యాంకు మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటును ఎంత శాతంగా నిర్వహిస్తోంది? 7%. ఇన్సైడ్ ట్రేడింగ్ దేనికి సంబంధించింది? షేర్ మార్కెట్కు. ప్రపంచ వాణిజ్య సంస్థ ఎన్నో మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్లో వాణిజ్య సదుపాయ ఒప్పందం గురించి చర్చించారు? 9వ. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎన్బిసిసిలో ఏ మేరకు పెట్టుబడుల ఉపసంహరణకు అనుమతి ఇచ్చింది? 15%. నామినల్ జీడిపి వాస్తవిక జీడిపికి సమానమైన సరైంది ఏది? జీడిపి డిప్లేటర్ 1కి సమానం. ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ను రూపొందించడానికి ఏ సూచనలను వినియోగిస్తారు? వయోజన అక్షరాస్యత, శిశు మరణాల రేటు, ఆయుః ప్రమాణం. జపాన్ కేబినెట్ ఇటీవల ఆమోదించిన $275 బిలియన్ ఆర్థిక ప్యాకేజ్ కారణంగా ఆ దేశ జీడిపిలో ఎంత మేర పెరుగుదల ఉండగలదని అంచనా? 1.3%. పరపతి నియంత్రణ కోసం కేంద్ర బ్యాంకు చేపట్టని చర్య ఏది? ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోలు పెంపు. ఆగస్టు 25, 26 తేదీల్లో సార్క్ దేశాల ఆర్థిక మంత్రుల సమావేశాన్ని ఏ నగరంలో నిర్వహించనున్నారు? ఇస్లామాబాద్. కేంద్ర ప్రభుత్వం రాబోయే 5 ఏళ్ల వరకు ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని ఎంత శాతంగా తీసుకుంది? 4%. ఎకనమిక్ సర్వేను ప్రచురించేది ఏది? ఆర్థిక మంత్రిత్వ శాఖ. ఈ కామర్స్ రూల్స్ను
సమీక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి అధ్యక్షులెవరు? అమితాబ్ కాంత్. 2016 జూలైలో G20 దేశాల ఆర్థిక మంత్రులు కేంద్ర బ్యాంక్ గవర్నర్ల సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు? చెంగుడ్. తృతీయ స్థాయి ఆరోగ్య సంరక్షణ ద్వారా ప్రాంతీయ అసమానతల నిర్మూలన, మెడికల్ విద్య నాణ్యతను పెంపొందించడం కోసం ప్రారంభించిన కార్యక్రమం ఏది? ప్రధానమంత్రి స్వస్థ సురక్షా యోజన. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు, పన్నులకు సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీ అధ్యక్షులు ఎవరు? రంగరాజన్. యూటీఐ బ్యాంక్ లిమిటెడ్ను ప్రస్తుతం ఏ విధంగా వ్యవహరిస్తున్నారు? యాక్సిస్ బ్యాంక్. ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ ఇటీవల ఉత్తరప్రదేశ్లో అనుమతించిన ఘాతంపూర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ అంచనా వ్యయం ఎంత? రూపాయలు 17,237.8 కోట్లు. నేషనల్ హౌసింగ్ బ్యాంకును ఎప్పుడు ఏర్పాటు చేశారు? జూలై 1988లో. మానవ మూలధనంపై పెట్టుబడి వేటిపై వ్యయంగా ఉంటుంది? ఆరోగ్య సేవలు, విద్య, శిక్షణ. వస్తు సేవల పన్ను జీఎస్టీకు సంబంధించినవి. పన్ను రేటు, నిర్మాణత దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉంటుంది. వ్యాపారంలో లావాదేవీల వ్యయం తక్కువగా ఉంటుంది. ఉత్పత్తిదారులు, ఎగుమతిదారులకు లాభదాయకంగా ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.